హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తరువాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తరువాత 2 స్పూన్ల ధనియాలు, 4 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పును వేసుకుని వీటిని కాసేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత పావు చెక్క ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. 6 లవంగాలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్కను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి. చిన్నవి 4 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. చివరిగా 2.5 స్పూన్లు తెల్ల నువ్వులను వేసుకుని మాడిపోకుండా లో ఫ్లేమ్లో డ్రైగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో పెద్ద ఉల్లిపాయలు అయితే 1.5, అదే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఆయిల్ లేకుండా డ్రైగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తరువాత అదే ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తరువాత మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకున్న వాటర్లోకి వంకాయలను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వంకాయలను సాల్ట్ వాటర్లో వేయటం వలన వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మసాలాలు పూర్తిగా చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా కల్లుప్పు, ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్లు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని లైట్గా వాటర్లో నానబెట్టుకుని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. లైట్గా ఆయిల్ అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, సాల్ట్ వాటర్లో వేసిన వంకాయలను చూడండి. సాల్ట్ వాటర్లో వేయకుండా ఉన్న వంకాయని చూడండి ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో. తరువాత వంకాయలను వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వంకాయలలో ఎక్కువగా పురుగులు, పుచ్చులు ఉంటాయి. వాటిని పరిశీలించుకున్న తరువాత కట్ చేసుకుని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి.
ఈ విధంగా 3/4 కేజీ వంకాయలను స్టఫ్ చేసుకుని ఉంచుకోవాలి. ప్యాన్లో ఒక చిన్న టీ గ్లాసుతో 1.5 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత 1 స్పూన్ ఆవాలను వేసుకుని చిటపట అనే వరకు వేగనివ్వాలి. 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ రెండు వేగిన తరువాత ఒక పచ్చిమిరపకాయలను చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత మనం స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయలను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. గరిటె పెట్టకుండా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవైపు మగ్గిన తర్వాత స్లోగా రెండో వైపు తిప్పుకోవాలి. మూత పెట్టుకుని మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. వంకాయలు రెండు వైపులా బాగా మగ్గిన తర్వాత మనం స్టఫ్ చేసుకోగా మిగిలి ఉన్న పేస్టు అలాగే 250 ml వాటర్ వేసుకుని గరిటె పెట్టకుండా బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అలాగే స్టఫ్ చేసి ఉంచుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని కూడా వేసుకోవాలి. మధ్యలో మూత తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే కర్రీ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కూర రెడీ. ఫ్రెండ్స్, ఈ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ వేడి వేడి అన్నంలో, చపాతీలో, రొట్టెల్లో టేస్ట్ అదిరిపోయేటట్టుగా ఉంటుంది. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.